హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు 2 రకాలుగా 3D ఫ్లవర్స్ కుట్టడం ఎలాగన్నది చూపిస్తాను. అలాగే లీఫ్ కూడా చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఆ స్టెమ్ కుట్టడం కూడా డిఫరెన్స్ ఉంటుంది. చాలా కొత్త పద్ధతిలోని ఈ ఫ్లవరు లీఫ్ అన్నీ కుట్టడం నేర్పిస్తాను. ఎక్కడా వదలకుండా లాస్ట్ వరకు నిదానంగా నేర్చుకోండి. ఇదిగోండి, ఈ విధంగా రింగులా తీస్తామండి. కింద నుంచి పైకి తీసిన తర్వాత దాని చుట్టూతా కూడా ముడి వేసినట్టుగా లాగి ముడి వేయాలండి. ఎందుకంటే ఇలా ముడి వేయడం వలన అవి రెండు అలా స్ట్రాంగ్గా దానికి ఉంటాయి, మరి ఇంకా ఓడిపోవన్నమాట. దానివలన మనకి ఏంటంటే ఏదైనా డ్రెస్కి కానీ దేనికైనా కుట్టినప్పుడు దారాలు ఊడిపోకుండా ఉంటేనే కదా ఎంబ్రాయిడరీ చేసినందుకు దానివలన ఉపయోగం ఉంటుంది. అందుకని దేనికి అది విడివిడిగా ముడి వేసుకుంటూ కుట్టుకుంటూ ఆ రౌండ్ మొత్తం కూడా కుట్టాలండి. ఆ విధంగాను ఇది చాలా డిఫరెంట్గా ఉంటుందండి. ఎక్కడ మీరు చూడరు, ఎంత డిఫరెంట్గా ఉంటుంది. ఈ స్టిచ్ ఎంత బాగుంటుందో చూడండి. కుట్టిన తర్వాత కూడా 3D లుక్ వస్తుంది. అలా రౌండ్ అంతా కుట్టుకుంటూ వచ్చేసేయాలండి. నేను ఇక్కడ 2 గీతలు అయితే గీసాను, రౌండ్లు. 2 రౌండ్లలో కూడా అదే పద్ధతిలో కుట్టుకుంటూ రావాలి. ముందు లోపల వదిలేసి బయట వరకు కూడా ముందు రౌండ్ అంతా కుట్టుకొని రావాలండి. లోపలిది కుట్టాక బయటది కుట్టడం కష్టమవుతుంది కదా, ముందు బయటదే కుట్టాలి. బయటది కుట్టిన తర్వాత అప్పుడు లోపలిది కుట్టాలన్నమాట. మీకు చాలా నిదానంగా చక్కగా అర్థమయ్యేలా చూపిస్తున్నాను. జాగ్రత్తగా నేర్చుకోండి. ఎంతో బాగుంటుందండి. పిల్లలు ఫ్రాక్స్ మీద వాటి మీద కూడా కుట్టడానికి కూడా చాలా బాగుంటుంది. అలాగే మనం ఫ్రేమ్ ఎంబ్రాయిడరీ ఏమైనా చేసుకున్నా కూడా బాగుంటుంది. అలాగే ఏది కుట్టుకున్నా కూడా శారీస్ మీద కూడా కుట్టుకోవచ్చండి. చాలా డిఫరెంట్ లుక్ కనిపిస్తుంది అన్నమాట దీనికి. చాలా ఈజీగా అర్థమయ్యేలా నేను నేర్పిస్తున్నాను. ఈ రౌండ్ అంతా కుట్టేసాం కదండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే లోపల చిన్న రౌండ్ ఉంది కదా, ఆ చిన్న రౌండ్ కూడా అదే పద్ధతిలో కుట్టుకోవాలి. చాలా ఈజీ అండి. ఏది పట్టేస్తుంది, అది ఇది అడ్డొచ్చేస్తుంది అని ఏం అక్కర్లేదు. మనం పట్టుకోవడంలో ఉందండి దారము. లెఫ్ట్ హ్యాండ్తో పట్టుకున్నాను చూసారా, ఆ పట్టుకోవడంలోనే ఉంది. అది మనం జాగ్రత్తగా అలా పట్టుకున్నామంటే కరెక్ట్గా దాని చుట్టూతో మనం ముడి కూడా వేసుకుంటూ వచ్చేసేయచ్చు అనమాట, ఇలా వీడియోలో చూపించిన విధంగా. ఇలాంటివి ఎన్నో రకాల స్టిచ్చెస్ అన్నీ కూడా నా ఛానల్లో నేర్పిస్తున్నానండి. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే మీరు కొత్త స్టిచ్చెస్, అలాగే కొత్త విషయాలు కూడా నా ఛానల్లో నేను చెప్తూ ఉంటానండి. ఎన్నో యూస్ఫుల్ అయినవే అన్నీ ఓకే 100% కరెక్టు అన్నవే నేను నా ఛానల్లో అయితే మాత్రం చూపిస్తూ ఉంటానన్నమాట. ఎందుకంటే నా ఛానల్ హోమ్ మేకర్ కదా, అందువలన ఏంటంటే ఏదైనా ఇంట్లోని ప్రతిదీ కూడా పర్ఫెక్ట్గా ఉండడానికి ఉపయోగపడేలాంటివే నేను చూపిస్తాను. ఇదిగోండి, మొత్తం 2 రౌండ్లు వేసేసుకున్నాక లోపల ప్లేస్ ఉంది కదా, దాన్ని ఫ్రెంచ్ నాట్ స్టిచ్ తోటి వేసేస్తున్నాను అనమాట. ఆ లోపల ఖాళీ అంతా కూడా ఇలా ఫ్రెంచ్ నాట్ స్టిచ్ తోటి ఫిల్ చేసేద్దాము. మీకు ఏమైనా డౌట్స్ అనిపిస్తే కామెంట్ సెక్షన్లో అడగచ్చండి. అలాగే మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా కామెంట్ చేయండి, ఎలా ఉన్నది ఏంటి అనేసి. లోపలంతా అలా వేసేసుకున్నాక నెక్స్ట్ స్టెమ్ అండి. స్టెమ్ కూడా మనం ఫ్లవర్ ఎప్పుడైతే ఇలా హైలా చూపించామో స్టెమ్ కూడా కాస్త 3D లుక్ వచ్చేలాగా కుట్టాలని చెప్పేసి నేను ఈ విధంగా ఫస్ట్ దారాలతో ఆ పొడవుని ఫిల్ చేసేస్తున్నానండి. ఫిల్ చేసిన తర్వాత దాని చుట్టూతా కూడాను ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా దారం చుట్టుకుంటూ వచ్చేస్తున్నాను. అయితే ఇలా దారం చుట్టుకుంటూ వచ్చింది సగం ప్లేస్ వరకేనండి. ఎందుకంటే ఎక్కువగా మనం పొడవంతా కూడా దారం చుట్టుకుంటూ వెళ్తే మనకి ఆ స్టెమ్ ఏంటంటే ఇలా ఫ్రీగా ఉన్నట్టుగా వచ్చేస్తుంది. సగం వరకు కూడా ఇలా దారం చుట్టేసి అక్కడి నుంచి మనము దారాన్ని
ఈ గీత ఉంది కదండి, అటు ఇటు గీత ఉంది కదా, ఆ గీత నుంచి ఈ గీతకి, ఈ గీత నుంచి ఆ గీతకి మనం ముద్ద కుట్టులాగా దానిపైన కుట్టుకుంటూ వెళ్ళిపోవాలన్నమాట. మీకు ప్యాచ్ వర్క్ నేర్పించాను కదండి, అలాంటివి ప్యాచ్ వర్క్లు, అలాగే నీడిల్ త్రే వర్క్లు, నీడిల్ ఫిల్లింగ్ అలాంటివన్నీ నేర్పించాను కదా. ఆ స్టిచ్చెస్ లాగే వీటిని మనం ఎంబోజింగ్ స్టిచ్చెస్ కుట్టినప్పుడు అలాంటి స్టిచ్చెస్ అన్నీ కూడా ఇక్కడ యూజ్ అవుతాయి అన్నమాట. అంతేనండి. అది అయిపోయిన తర్వాత మనము నెక్స్ట్ ఏంటంటే ఈ తీగ ఉంది కదా, దీన్ని నేను ఎలాగంటే కుడుతున్నాను, స్ప్లిట్ చైన్ స్టిచ్తో కుడుతున్నాను. స్ప్లిట్ చైన్ స్టిచ్ మీకు ఆల్రెడీ నేర్పించున్నానండి. మీరు నేర్చుకొని ఉండకపోతే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి. 40 రకాల చైన్ స్టిచ్చెస్ మీకు ఒకే వీడియోలో కూడా నేర్పించాను. ఆ వీడియో మీరు చూసారంటే మొత్తం కూడా మీకు చైన్ స్టిచ్చెస్లో రకాలన్నీ కూడా మీరు నేర్చుకోవచ్చు ఆ వీడియోలో నుంచి. అలాగే ఇంకా చాలా రకాలైన స్టిచ్చెస్ అయితే నేర్పించానండి. నెక్స్ట్ ఏంటంటే కాజా కుట్లు అయితే 50 రకాల కాజా కుట్లు నేర్పించాను. అలాగే 16 రకాల నాట్ స్టిచ్చెస్ అయితే ఒకే వీడియోలో నేర్పించానండి. అలాగే స్టెప్ బై స్టెప్ కూడా నేర్పించాను. స్టెప్ బై స్టెప్ అంటే బిగినర్స్కి 5 స్టిచ్చులు, రోజుకి 5 స్టిచ్చులు చొప్పున అర్థమయ్యేలాగా నేర్పించాను. ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు, అవసరమైన వాళ్ళు మీరు అవన్నీ స్టెప్ బై స్టెప్ నేర్చుకోవచ్చండి. 400 పైన రకాల స్టిచ్చెస్ అయితే నా ఛానల్లో నేర్పించున్నాను. ఇప్పుడు నెక్స్ట్ అది అయిన తర్వాత మెయిన్ లీఫ్ అండి. ఈ లీఫ్ని కూడా కాస్త డిఫరెంట్ లుక్ వచ్చేలాగా కుడుతున్నాను. దీనికి లవంగముడి అయితే యూస్ చేస్తున్నానండి. ఇలా లీఫ్ని 2 గీతలు, లోపల ఒకటి బయటకు ఒకటి ఇలా గీసుకున్నా కదా, ఆ గీతల పైనుంచి ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా లవంగముడి అయితే బార్డర్ అంతా వేసుకుంటూ వెళ్తున్నాను. నెక్స్ట్ కలర్ మార్చేస్తున్నానండి. కలర్ మార్చేసి అంటే డార్క్ షేడ్ తీసుకున్నాను. అంటే డార్క్, లైట్ అన్ని రకాలు. ముందు నేను డబల్ షేడ్ దారం తీసుకున్నా, ఇక్కడ సింగిల్ షేడే డార్క్ షేడ్ తీసుకున్నాను అనమాట. ఈ విధంగాను తీసుకొని మళ్ళీ దీనికి కూడా లవంగముడేనండి లోపల కూడా వేస్తున్నాను. జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోద్దండి అది ఎలా వేస్తున్నాను ఏంటనేసి. ఇంతవరకు నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటివి ఎంతోమందికి అవసరమైన వాళ్ళకి రీచ్ అవుతాయి. ఇదిగోండి చిన్న కాడ ఉండిపోయింది కదా అది లీఫ్కి, దాన్ని మాత్రం స్టెమ్ స్టిచ్ తోటే కుట్టేస్తున్నాను. దీనికి మాత్రం కలర్ మార్చాలండి. కలర్ మారిస్తేనే డార్క్ లోపల ఉంది కాబట్టి నేను ఇక్కడ లైట్ వేసాను అనమాట. మనం డార్క్ వేసేస్తే అంత లుక్ రాదు. ఇదిగోండి ఈ విధంగా తయారైంది కదా పువ్వు. ఇది మొదటి రకము. అయితే ఈ పువ్వుని ఇంకో రకంగా కూడా చూపిద్దాం అనుకుంటున్నానండి. ఇదిగోండి ఈ విధంగా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకుంటే ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఇలాంటివి కుట్టినప్పుడు గబాలను దేనికైనా పడతాయి అన్న ఆలోచన మీలో ఉంటే మాత్రం దీన్ని ఈ విధంగా కట్ చేసేసుకుంటే దేనికి పడతాయి అని అనిపించదు. ఫుల్గా కట్ చేసేసుకోండి. కట్ చేసేసుకున్నాక ఒక బ్రష్ తీసుకోండి. ఆ బ్రష్ తోటి కొంచెం గట్టిగా ఉన్న బ్రష్ తీసుకోండి, లేదంటే దువ్వెనైనా పర్వాలేదు. దాంతో కొంచెం ఇలా మీరు అనేసారంటే అన్నీ దేనికవి విడిపోతాయి, దారాలు విడిపోయి ఇలా పువ్వు చాలా నీట్గా కనిపిస్తుంది. ఇంకేమైనా ఎడ్జిల్లోని కొంచెం ఎగుడు దిగుడుగా అనిపిస్తే వాటిని కొంచెం కత్తెరతో నీట్గా కట్ చేసేసుకున్నారంటే పువ్వు ఇంకొంచెం అందంగా కనిపిస్తుంది అన్నమాట. పిచ్చి పువ్వులా కాకుండా నీట్గా మంచి పువ్వులా కనిపిస్తుంది. అది చూసారా ఎంత బాగుందో, ఎంత క్యూట్గా ఉందో, చాలా బాగుంది కదా. మీరు ఇలా గట్టిగా పీకిసినా అవి బయటికి రావన్నమాట. 3D లుక్లో సూపర్గా లీఫ్ డిఫరెంట్గా ఉంది, ఆ తీగ డిఫరెంట్గా ఉంది, పువ్వు డిఫరెంట్గా ఉంది కదా. ఇంక ఇలాంటి వీడియోల కోసం
ఇంకెందుకు ఆలస్యం, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.